జనగామ పట్టణంలోని కూర్మవాడ శ్రీ అభయ ఆంజనేయ స్వామి యూత్ గణేష్ పరిమితి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతినిత్యం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పూజిస్తూ ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా మట్టి వినాయకుని పూజలు చేస్తామని, అలాగే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని తగ్గించాలని, లేకుంటే మన నిమజ్జనం సమయంలో చెరువులోని నీరు కలుషితమయ్యి అందులోని జలచరాలు చనిపోయే ప్రమాదం ఉందని, అందుకే మట్టి వినాయకులను పూజిద్దాం, చెరువులను కాపాడుకుందామని అన్నారు. పర్యావరణ లక్ష్యంలో భాగంగా ప్రతి సంవత్సరం మేము మట్టి విగ్రహానికి పూజ చేస్తాము. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాం. నందు శ్రీ అభయాంజనేయ స్వామి యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ గణనాథులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈ 9 రోజులు నిత్యం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సుమారు రోజుకు ఒక 500 మందికి అన్నదానం చేయబడుతుంది. గణేష్ పరమ సంఘం ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నాయి. దీనికి సహకరించిన మా గణేష్ పరమ సంఘం సభ్యులకు, అదేవిధంగా దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.